విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలకు అవమానం జరిగింది. స్టీల్ ప్లాంట్ సమీపంలోని మెట్టెక్ జోన్కు వచ్చిన సీఎం చంద్రబాబు కార్మికులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంతేకాదు ప్రధానిని కలిసిన సమయంలో స్టీల్ ప్లాంట్ అంశంపై చంద్రబాబు ప్రస్తావించకపోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో 1:40 పాటు కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తమ విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ సహకారంతో ఉద్యమాన్ని విజయవంతంగా నడిపామంటున్నారు. సీఎం చంద్రబాబు తీరుపై స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతల ఆగ్రహంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అరుణ, విశాఖ స్టీల్ ప్లాంట్ సమీపంలోకి సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పటికీ కూడా కార్మిక సంఘాల నేతలకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ కార్మికులు చంద్రబాబు నాయుడిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడాలనుకొని భావించినప్పటికీ కూడా వారికి తీవ్ర నిరాశ మిగిలింది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నేను మీరు అపాయింట్మెంట్ అడిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన స్టీల్ ప్లాంట్. మరి ఇది భారతదేశం గర్వించదగ్గ కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో దాని కార్మిక సంఘాలందరూ ఆందోళన చేస్తూ ముందుకెళ్తున్నాయి. నిన్న కేంద్ర మంత్రి కూడా వచ్చి తప్పనిసరిగా దీన్ని న్యాయం చేస్తామని 2 నెలల టైం ఇవ్వమని చెప్పేటువంటిది కూడా చెప్పడం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఇదే సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మెట్టెక్ జోన్ దగ్గరికి రావడం జరిగింది. స్టీల్ ప్లాంట్కి ఆనుకొని ఉన్నదే, ఆ పక్కనంతా స్టీల్ ప్లాంట్ ఇది. సో ఆ దగ్గరలోనే మరి కార్మిక సంఘాలు అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అలాగే స్థానిక శాసన పల్లా శ్రీనివాసరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి సీఎం గారితో కలిస్తే బాగుంటుందని చెప్పేటని కూడా చెప్పడం, ఆయన కూడా ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు మరి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి కొంచెం అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నట్టయితే బాగుండేది, మరింత ఒత్తిడి పెరిగేది కేంద్రం మీద. అది కొంచెం నిరాశ కలిగించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క నిర్ణయం చేసిన వెంటనే ఆ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సపోర్ట్ చేసి ఆయన ఒక మెమరాండం సమర్పించడమే కాకుండా ప్రధానమంత్రికి లెటర్లు రాసి మేము ఏదైతే కోరామో అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతేకాకుండా మేము ఇప్పుడు ఆయన కలిసినప్పుడు ఎయిర్పోర్ట్లో సుమారు 1:45 కార్మిక సంఘాలతో చర్చించి ఆ ఉద్యమానికి పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పడం వల్ల నేటి వరకు కూడా ఉద్యమం ప్రశాంతంగా సాగుతుంది. ఈనాటి ప్రభుత్వం కూడా మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్తున్న సందర్భంలో మరి వచ్చి చాలా సమయం గడిపినప్పుడు మరి ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘ నాయకులందరూ కలిసి భరోసా ఇచ్చినట్టయితే బాగుండేది. ఆ విధంగా చేయకపోవడం అందరిలో కూడా కొంచెం నిరాశ అనేది కలిగింది. ఒక కేంద్ర మంత్రి వచ్చి ఆయన కూడా మరి మేము అన్ని విధాలా కూడా సహకరిస్తామని చెప్పినప్పుడు ఈయన కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అందరితో సమావేశమయ్యి చెప్పుంటే బాగుండేది. ఎక్కడో అనకాపల్లి సభలో మాట్లాడి అది రాజకీయాలుగా మాట్లాడడం కాకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పుడు కార్మిక సంఘ నాయకులతో కానీ నిర్వాహక సంఘ ప్రతినిధులతో కలిసి ఒక విజ్ఞాపన పత్రం తీసుకొని మేము ఉన్నాం, మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు ప్రైవేట్ పరం కానివ్వని చెప్పే మాట కానీ ఇచ్చినట్టయితే ఒక ఆనందం వచ్చిండేది. అందరూ కూడా అందరూ కూడా అభినందించే కార్యక్రమం జరిగి ఉండేది. కాబట్టి అది జరగకపోవడం చాలా తీవ్రమైన నిరాశకి కార్మికులు అందరూ కూడా లోనయ్యారని చెప్పి విషయంలో చెప్పడంలో ఏమాత్రం కూడా వెనుకాడటం లేదు. మేము ఈ భవిష్యత్తులో అయినా సరే అటువంటి ఇది కాకుండా ఇది కేవలం కంటి తుడుపు చర్యలుగానో లేదా ప్రకటనలకు కాకుండా ఇది కేంద్ర ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా ఇన్వాల్వ్ అవ్వాలి. నరేంద్ర మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి చేస్తేనే పని జరుగుతుంది, లేకపోతే అనేకమైనటువంటి దుష్పరిణామాలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ సమీపంలోకి వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులను కలవకపోవడం నిరాశ చెందుతున్నామని, నిన్న అనకాపల్లి కూడా వచ్చిన సందర్భంలో కూడా కలుస్తారని తాము ఆశించామని, అట్లా జరగకపోవడం తమను బాధించిందని చెప్పి ఇక్కడ కార్మిక సంఘాల నేతలు చెప్తున్నారు. అలాగే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అడిగిన వెంటనే ఎయిర్పోర్ట్లో 1:40 పాటు సమయం ఇచ్చారని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము అడిగిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేశారని, అలాగే ప్రధానమంత్రికి 2 సార్లు లేఖలు కూడా రాశారని ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ కార్మిక నేత మంత్రి రాజశేఖర్ గుర్తు చేస్తున్నారు. అరుణ. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.